అయినా అమ్మా, తండ్రి గారి బాధ్యత ఆయన పుత్రుడే వహించాలి కదా. నువ్వు నాన్నగారి బాధ్యత నన్ను వహించనివ్వవా అమ్మా? పదండి బాబుగారు, నేను వెళ్ళి గ్రామస్తుల కష్టాల్ని శాశ్వతంగా పరిష్కరించి వస్తాను. ఆకలి, ఈసారి వీళ్ళని వదిలిపెట్టను. మానవ బాలుడు, ఆనందం, అమితానందం. ఈ మానవులు నా మనసుని గెలుచుకున్నారు. ఇప్పుడుంది నాకు విందు. నా పుత్రుడిని వదిలిపెట్టు, నా పుత్రుడిని చంపొద్దు. మీరెంత దయలేని వారు. ఏవయ్యా, ఈ రోజు తెచ్చావు నాకు పసందైన భోజనం. బాలుడా, నిన్ను నేను భుజిస్తాను. ఇటు రా 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 రా. విఠల్, విఠల్. పసందైన విందు. బ్రహ్మ రాక్షసుడా, మిత్రుడా, ఒక కుటుంబం సంతోషం, ఒక అమ్మ కంటి వెలుగు, ఒక అమాయక జీవితం, ఇవి నీకు భోజనం కాకూడదు. ఎవరు నువ్వు? జింక సింహాన్ని, పావురం డేగని, దుర్మార్గులు సమ్రాటును నువ్వెవరని ప్రశ్నించరు. రాజా విక్రమాదిత్యుడు మా పేరు. మిత్రుడా, ఇలా రా. నువ్వేం భయపడకు, నీకేమీ కానివ్వము. ఆ బ్రహ్మ రాక్షసుడు నా పుత్రుడిని పొట్టను పెట్టుకొని ఉంటాడు. భగవంతుడా, నేనేం పాపం చేశానని నన్ను ఇలా శిక్షిస్తున్నావు? ఏంటి పరీక్ష? మాకు భోజనం వాడు, వాణ్ణి ఇటు పంపించు. బ్రహ్మ రాక్షసుడా, నువ్వు కడుపు నింపుకోవడానికి ఎందరో నిర్దోషుల ప్రాణాలు తీశావు. ఆపు, ఆపు నీ ఆగడాలు. ఇప్పటికన్నా చాలించు, నీ చావు తప్పదు. ఓం భైరవి, పతాల భైరవి, మాకు సిద్ధించిన శక్తుల వలన మేమమరులం. నన్ను ఎవ్వరూ చంపలేరు. మిత్రుడా,
నీ వంటి హంతకుల ఆట కట్టించడం మా వల్లే అవుతుంది బ్రహ్మ రాక్షసుడా. మీ పాతాల భైరవిని ముమ్మార్లు తలచుకో. మానవులంతా కలిసి మాకు అన్యాయం చేస్తారా? ఇప్పుడు బ్రహ్మ రాక్షసుడు చేస్తాడు న్యాయం. ఓం భైరవి, పాతాళ భైరవి. ఓం భైరవి, పాతాళ భైరవి. ముందు నీ కపాలాన్ని మేం ఛేదిస్తాం. రాక్షసుడా, దమ్ముంటే ముందు నాతో వచ్చి తలబడు. బ్రహ్మరాక్షసుడు వదిలేసిన పిల్లవాడి అవిశేషాలు ఏరి వాటితోనే మనం వాడికి అంత్యక్రియలు చేయాలి. నీకిప్పుడు మరణం తప్పదు. భలే భలే మిత్రుడా, నువ్వు సాధించావు. జై మహాదేవా. బాబు విఠల్, నా పుత్రుడే లేకపోతే నేను బ్రతకడం ఇంకా దేనికి? నీ కారణంగానే నా పుత్రుడు నా బ్రహ్మ రాక్షసుడు మింగేశాడు. బాబు విఠల్, నా విఠల్. ఆ బ్రహ్మరాక్షసుడికి ఆకలి మట్లు ఇంకా చల్లారినట్టు. వాడికి ఇంకా భోజనం కావాలా? ఓరి భగవంతుడా, అయ్యో ఏం చెయ్యాలి ఇప్పుడు? ఎవరికి మూడిందో? విఠల్ తిరిగి వచ్చేసాడు. అరే, విఠల్ తిరిగి వచ్చేసాడు. బాబు విఠల్, విఠల్ తిరిగి వచ్చేసాడు. నా బాబు విఠల్ బతికే ఉన్నాడు. నా బాబు బతికే ఉన్నాడు. నా విఠల్, 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 నా విఠల్, నా బంగారు కొండ, నా బంగారు కొండ, నా కొండ. అమ్మా, వీరే నా ప్రాణాలు కాపాడారు. ఉజ్జయిని సామ్రాట్ రాజా విక్రమాదిత్య, మీరు నన్ను దయతో క్షమించండి.
పుత్రుడికి చేసిన మేలు ఇంకెవరూ కూడా చెయ్యలేనిది. ఈ రోజు అందరి ముందు నేను బహిరంగంగా ఒప్పుకుంటున్నాను, మిమ్మల్ని మించిన న్యాయశీలురు వేరొకరు లేరు. అవును మహారాజా, ఈ రోజు మాకు న్యాయం లభించినట్టే మహారాజా. పోతే నేనే మీకు రుణగ్రస్తురాలనయ్యాను. మీరు ధన్యులు మహారాజా, మీరు ధన్యులు. లేదమ్మా, అంత పని చేయకండి. చక్రవర్తి సమ్రాట్ మహారాజు విక్రమాదిత్యులకి చక్రవర్తి సమ్రాట్ మహారాజు విక్రమాదిత్యులకి చక్రవర్తి సమ్రాట్ మహారాజు విక్రమాదిత్యులకి. చూసావా పెద్దల, నేను నీతో చెప్పలేదు క్లిష్ట పరిస్థితుల్లో విక్రముడు మరింత శక్తిమంతుడైపోతాడని. ఈ రోజు వారు కేవలం తమ పైన రుణాన్ని తీర్చుకోవడమే కాదు, బ్రహ్మ రాక్షసుడి నుంచి ఆ రాజ్య ప్రజల ప్రాణాలు కాపాడి శాశ్వతంగా తనకు రుణగ్రస్తులు చేసేశాడు. వీరే నిజమైన న్యాయప్రియులు, నిజమైన చక్రవర్తి. ఏ ప్రేత దేవత, విక్రముడు గొప్పతనం నాకు చెప్పకు. విక్రముడు గురించి నీకన్నా బాగా నాకు తెలుసు. ఎప్పటి నుంచో నాకు తెలుసు. ఈ లోకంలో అందరిలోకి గొప్ప న్యాయశీలుడెవరు అంటే అది రాజా విక్రమాదిత్యే. అందుకే కదా భేతాళుడి పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఇలారా ప్రేత దేవత, నేను విక్రముడి దగ్గర ఓడిపోతున్న కొద్దీ నా నమ్మకం ఇంకా బలపడుతూ వస్తోంది. నిస్సందేహంగా ఈ వ్యక్తి ఒక్కడే ఈ లోకాన్ని భద్రకాలుడి కోరల నుంచి విముక్తి చేయగలడు. అయితే మరి అనవే బేతాళా, ఇంకెందుకు ఆలస్యం, చక్రవర్తి సమ్రాట్ విక్రమాదిత్యులకి జయని. ఆ సమయం ఇంకా రాలేదు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా అంటాను. ఇప్పుడింక విక్రముడు నా పరీక్షలు ఎన్ని తట్టుకొని నిలబడాలి. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చయ. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చయ. ఇప్పుడు నా సేన కూడా సిద్ధమైంది, అలాగే నా ప్రజలు కూడా సిద్ధమే. ఇప్పుడు వెంటనే మాకు ప్రాణతత్వం కూడా లభించిందంటే ఇక అప్పుడు నేను నా సేనకున్న బలంతో ఈ ప్రపంచమంతటా నా యొక్క పతాకాన్ని ఎగురవేస్తాను. ఆ తర్వాత నా ప్రజలు నాకు జేజేలు పలుకుతారు. మహాభద్రకాలుడికే! అయ్యో, వీరిలో ప్రాణం లేదు కదా. భద్రకాళ, ప్రాణతత్వం ఎప్పుడొస్తుందో తెలుసా? ఆ బేతాళుని నువ్వు ఆహుతి ఇచ్చినప్పుడు. ఆ బేతాళుడు ఎప్పటికీ నీకు చిక్కడు. నువ్వు కోరేదేది జరగనే జరగదు. నీ మనోరథం ఎప్పటికీ నెరవేరదు. ఆగు పంచతత్వ, ఇక నువ్వు ఆ బేతాళుడి ఆలోచనలు వదిలేసుకో. నేను విక్రముడితో బేతాళుణ్ణి వెంబడించమన్నాను. ఆ విక్రముడు బేతాళుణ్ణి అవశ్యం తీసుకొస్తాడు. ఇక రెండవది, నీవన్న మనోరథం. బహుశా నీవు మర్చిపోయినట్టున్నావు. ఆ మనోరథం భద్రకాలుడిది.
దీన్ని ఎవ్వరూ నిరోధించలేరు. భద్రకాళ, విక్రముడు అలా బేతాళుణ్ణి తీసుకురావాలనుకుంటే అతను ఎప్పుడో తెచ్చేవాడు. పక్షం రోజులు గడిచిపోయాయి. ఆ విక్రముడి జాడా లేదు, ఆ బేతాళుడి జాడా లేదు. అర్థం కాలేదా? ఆ బేతాళుడిలాగే విక్రముడు కూడా నీ చేయి జారిపోయాడు. వీడన్నట్టుగా నిజంగా జరగదు కదా. కానీ విక్రముడు ఎక్కడున్నట్టు, ఎందుకని ఇంకా రాలేదు? ముందు ఆ విషయం తెలుసుకోవాలి. నేనే ఏదో ఒకటి చేయాలి. విక్రముణ్ణి ఇక్కడికి తీసుకొచ్చేందుకు ఒక్క ఉపాయం ఉంది. ఏమిటిలా అవుతోంది? ఏ శక్తి మమ్మల్ని తమ వైపు లాక్కు వెళ్తోంది? ఈ సాహసం చేసిందెవరని మేం తప్పకుండా తెలుసుకుంటాం. ఈ దుస్సాహసం చేసిన వారెవరు? ఎవరు వారు? బయటకు రా. దుస్సాహసం కాదు విక్రమ, ఇది ఈ భద్రకాలుడి ఆహ్వానం విక్రమ. ఇది ఒక ఆహ్వానమేనా సన్యాసి? మీ శక్తుల్ని ఇలా మా మీద ప్రయోగించకండి. ఆవేశం వద్దు విక్రమ్, ఆవేశం వద్దు. ఆవేశం వల్ల మనిషి దుర్బలుడైపోతాడు. నేను కేవలం తెలుసుకోవాలనుకున్నదొక్కటే, నువ్వెక్కడున్నావు? ఒకవేళ నువ్వు నాకిచ్చిన మాటను మరచిపోలేదు కదా? సూర్యుడు పశ్చిమాన ఉదయించవచ్చు, పృథ్వీ తన భ్రమణాన్ని మార్చుకోవచ్చు గాని విక్రమాదిత్యుడు ఇచ్చిన మాటను మర్చిపోడు. అయితే నీ వాగ్దానాన్ని పూర్తి చేయి. బేతాళుడెక్కడా? నేను సమ్రాటును సన్యాసి, తమ సేవకుణ్ణి కాదు. మాకు ప్రజల బాధ్యత కూడా ఉంది సన్యాసి. ఇక బేతాళుణ్ణి తీసుకురావటం మీకన్నా మాకే ఎక్కువ అవసరం. మా వాగ్దానం నుంచి మీరే మమ్మల్ని తప్పించినా ఎలాగైనా వాణ్ణి మేం తీసుకువస్తాం. విక్రమా, విక్రమా, నాకు తెలుసు బేతాళుణ్ణి తీసుకురావడం అంత సులువు కాదు. అందుకని నువ్వు దీన్ని నీతో పాటు తీసుకెళ్ళు. ఇది నీకు ఉపయోగపడుతుంది. తీసుకో. ఇదా? ఇంతకన్నా మంచి శస్త్రాలు మా రాజ్యంలో సిపాయిలు ఉపయోగిస్తుంటారు. కాదు విక్రమ, దీన్ని శ్రద్ధగా చూడు. ఇది కేవలం సాధారణ శస్త్రం కాదు. ఇది ఒక మారక శక్తి కలది. ఆ బేతాళుడు ఏదో నెపంతో నిన్ను ప్రశ్నలు అడిగితే అప్పుడు నీకు కోపంలో వస్తుంది అసహనం. అప్పుడు ఈ శస్త్రాన్ని ఉపయోగించు. ఈ శస్త్రం నిన్ను విద్యుత్ వేగంతో ప్రేతస్థలి నుంచి బయటకు తీసుకొస్తుంది. బేతాళ, నువ్వు విక్రముణ్ణి వంచగలవు,
కానీ ఈ భద్రకాలుణ్ణి కాదు. నువ్వు నీ చుట్టుపక్కల ఎన్నెన్ని వలలైనా పన్ని ఉండవచ్చు, కానీ భద్రకాలుడు నిన్ను తప్పక చేరుకుంటాడని గ్రహించు. తప్పకుండా నువ్వు నా దగ్గరికి వచ్చి తీరాలి భేతాళ. నువ్వు తప్పక వచ్చి తీరాలి. మహారాణి, ఏంటి మీరు చేస్తున్న పని?